స్థితిలో ఉన్నామన్న. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏనో సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెట్టాం. చిన్న కామెంట్ పెడితే సమస్య నా సమస్యగా భావించారన్న. మీరు అన్న మేము ఏమి ఇచ్చినా మేము అసలు మీకు మా హాస్టల్ని ఇట్లా చూస్తారని కూడా అనుకోలేనా. ఇక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు. హాస్టల్ ఇంత మంచి బిల్డింగ్ ఉన్నా 350 400 కెపాసిటీ ఉన్నా ఇప్పటికీ 190 మెంబర్సే చదువుతున్నామన్న ఇక్కడ. అంటే ఈ హాస్టల్ ఎవరికి తెలియదు. మంచి బిల్డింగ్ ఉంది అన్నీ ఉన్నప్పటికీ, కానీ ఎవరికి ఇక్కడ హాస్టల్ ఉందని తెలియదు, ఉపయోగించుకునేటోళ్ళు లేరు. అక్కడెక్కడో మేము సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్ట్ పెడితే, చిన్న కామెంట్ పెడితే మమ్మల్ని చూసి తమ్ముడా మీ సమస్య నా సమస్య అని భావించి మేము ఇక్కడ వసతులు ఏమీ మేము సృష్టించుకోలేం, అంత చేతగాని స్థితిలో ఉన్నాం. కానీ మీరు హెల్ప్ చేసి ఇంత మంచిగా చేశారన్న. మా సమస్యని ప్రభుత్వం దృష్టికి పోనీకే మన బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా, సార్ చేసిన మంచి పనుల ద్వారా, సార్ అందించిన విద్య ద్వారా మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన అన్న వాళ్ళకి, టీంకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ సభను ఉద్దేశించి శుంకర్ నరేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ జై భీమ్. సోషల్ మీడియాలో ఈ యొక్క ఎల్బీ నగర్కి సంబంధించి ఒక సోదరుడు మా యొక్క హాస్టల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే దానికి సంబంధించిన వీడియో విజువల్ ఒకటి నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. తమ్ముడు కొండల చూసి అన్న హయత్ నగర్లో, రంగారెడ్డి జిల్లాలో మా హాస్టల్లో కూడా అంతకు మించిన సమస్యలు ఉన్నాయి, ఒకసారి చూడండి అన్న ఇటువైపు అని చెప్పి అనడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయంలో ఇదేదో ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఈ విధంగానే కొనసాగుతున్నాయి అనే ప్రశ్న ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక్కసారి లేవనెత్తాల్సిన ప్రాధాన్యత ఉంది. ఎందుకు అని అంటే కనుక యూనిటీ ఉండదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. ఇది మనలో మనకి యూనిటీ ఉండదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, ఈ చుట్టుపక్కలే ఒక 5-6 హాస్టల్స్ ఉన్నాయి. 5-6 హాస్టల్స్లో కలిపి ఒక 600 నుంచి 700 మంది విద్యార్థులు నిత్యం సమస్యలతోటి కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క హాస్టల్స్లో ఉంది. కానీ వై కొండలకే ఎందుకు అంటే ఇతను ఒక్కడే బాధపడుతున్నాడా? ఇతను ఒక్కడికే ఇబ్బంది ఉందా? ఇతను ఒక్కడికి వాటర్ రావట్లేదా? ఇతను ఒక్కడే బాత్రూమ్ పోవట్లేదా? ఇతను ఒక్కడికే పప్పు గట్టిగా ఉందా? ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఇతనికి ఏం అవసరము? ఈరోజు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టి నన్ను పిలిపించి హాస్టల్ చూపించి ఈరోజు ఈ విధంగా ధర్నా చేద్దామన్న ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి, నాలాగా ఎంతో మంది సోదరులు సోదరీమణులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వెళ్తున్నప్పుడు దురదృష్టం ఏంటి అని అంటే కనుక ఈరోజు వాటిని పంపించలేదని చెప్పు, లేదు అంటే మాకెందుకు అని చెప్పి రావాల్సిన వ్యక్తులు కూడా రాకుండా రాత్రికి రాత్రి ఫోన్లు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి సంబంధించిన హాస్టల్ వార్డెన్స్కి ఫోన్లు వెళ్ళడం జరిగింది. రేపొద్దున ధర్నా ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళకి స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వాటిలన్నింటిని ఎదిరించి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ సోదరుడు ఇక్కడ ఈ యొక్క ధర్నాని విజయవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క హాస్టల్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ పిలిపించి ఈ విధంగా ఇక్కడ ధర్నా ప్లాన్ చేశాడు అని అంటే కనుక ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లతోటి మీ నాయకుడు, కాబోయే నాయకుడికి బలంగా చప్పట్లు ఇవ్వండి. మాకు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగల సత్తా ఉంది, సామర్థ్యం ఉంది. అదేవిధంగా అవతల వ్యక్తి ఎటువంటి పెద్ద స్థాయి వ్యక్తి అయినా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని దాడులు జరిగినా కూడా కోర్టుల ద్వారా ఆ యొక్క సమస్యలకి పరిష్కారం మార్గం చూపించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు దళితులకు ఉద్దేశించి గత ప్రభుత్వం దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నా అని చెప్పి వంకతోటి ఒక ఎలక్షన్ స్టంట్ కింద ప్రవేశపెట్టినప్పుడు హైకోర్టు చెంతకు వెళ్ళి ఇది ఎలక్షన్ స్టంటే, నిజంగా కూడా దళితుల మీద ప్రేమ ఉంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే దళిత నియోజకవర్గంలో చేయాలి కదా, జనరల్ నియోజకవర్గంలో చేస్తారా అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హడావిడిన రాత్రికి రాత్రి గత ముఖ్యమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసనమర్రిలో పథకాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోర్టుల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో వణికించిన ఉదాహరణలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ప్రధానంగా హాస్టల్ సమస్యలు ఈరోజు సోదరులందరూ చెప్తున్నారు డైట్ ఛార్జెస్ పెరిగినాయి, కానీ మా పరిస్థితి మాత్రం మారలేదు అని చెప్పి. ఎందుకు మారటం లేదు అని అంటే కనుక ప్రభుత్వాలు మారుతున్నాయి, ఒక పార్టీ పోయింది ఇంకొక పార్టీ వచ్చింది అని చెప్పి మనందరం అనుకుంటున్నాము. జరుగుతుంది అధికార మార్పిడి మాత్రమే. అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు మన పరిస్థితులు మారట్లేదు అని అంటే కనుక మన తరపున బలంగా ప్రభుత్వం తరపున మాట్లాడడానికి ఏ వ్యక్తి ఉన్నాడు, మనకంటూ నడిపించే నాయకుడు ఎవరున్నారు,
మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కారణం ఏంటి అంటే కనుక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ టైంలో వస్తున్నారు, ఈ యొక్క సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదంటే కనుక వీళ్ళదేముందిరా, వీళ్ళ బతుకులేమున్నాయిలే, ఒక 1000, 2000, ఒక కోటో, ఒక బిర్యానీయో పడేస్తే వచ్చి ఓటు గుద్దిపోతారు అంతే. 2000 గురించి 5 సంవత్సరాలలో ఒక 2000 రూపాయల నోటు గురించి ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏముంది, అడిగేటోడు ఎవడున్నాడు అని చెప్పి వాళ్ళ ధైర్యం. బరాబర్ ఇదే మీ సమస్యల పరిష్కారం కాకుండా పోనీకి ఇదొక్కటే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, మరి ఆ ప్రభుత్వం అయినా కానీ మీ యొక్క సమస్యల్ని, ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన సమస్య. మరి ఎందుకు తీరట్లేదు సమస్యలు? ఎందుకు తీరట్లేదు? పేపర్లో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక మూలన హాస్టల్ విద్యార్థులు ధర్నా అని చెప్పి రాస్తూనే ఉన్నారు కదా వార్తలు. ఆ ధర్నాలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి తప్ప సమస్యల పరిష్కారము అని చెప్పి ఏ యొక్క వార్తాపత్రిక కూడా ఎందుకు రాయటం లేదు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క వార్తాపత్రికకి రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఆహ్వానం అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా హయత్ నగర్ మండలంలో రంగారెడ్డి జిల్లాలో 4-5 హాస్టల్ సమస్యలు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పీరియడ్ సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు కడుపు నొప్పితోటి, పెయిన్ తోటి, చాలా హైజీనిక్ కండిషన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు లేక అని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ రండి అని చెప్పి. ఎందుకు ఇక్కడ ఈ కనిపించే వైఆర్ టీవీనే కనిపిస్తుంది, మిగిలిన మీడియా మిత్రులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు అని అంటే కనుక ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ వార్తలు ఏం కవర్ చేస్తున్నారా బాయ్? ఏముంటాయి? వీళ్ళ బతుకులు ఇంతే కదా, వీళ్ళది కవర్ చేస్తాయా? ఎందుకంటే ఈ మీడియా సంస్థలన్నీ కూడా కార్పొరేట్ హస్తాల్లో బంధించబడి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పై స్థాయి వ్యక్తుల న్యూసులు. వాళ్ళు తుమ్మితే న్యూసు, దగ్గితే న్యూసు, బాత్రూంలో తందనాలాడితే న్యూసు, అర్ధరాత్రి పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటే న్యూస్. ఎందుకు ఈ సమస్య తీరట్లేదు అంటే జంతువుల కంటే హీనంగానే ఇన్నాడు సోదరుడు అన్నాడు, ఈ విధంగానే మనం కొనసాగితే కుక్కల్లాగా మన బతుకులు అయితే అని. సోదరా, కుక్కల కంటే హీనంగా ఉంది బతుకు, మన బ్రతుకులో కుక్కల కంటే హీనంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో పెద్ద స్థాయి వాళ్ళ కుక్క పోయింది అని అంటే కనుక 2-3 పెట్రోలింగ్ జీబులు 2-3 రోజులు నిద్రాహారాలు మాని ఆ కుక్కను వెతికి పట్టుకుని ఆ యజమానికి అప్పగిస్తున్నాయి. ఈ రోజు మన సమస్యల మీద ఆ విధంగా చేస్తున్నాయా? చెయ్యట్లేదు. అంటే కుక్కల కంటే హీనంగా మన బతుకుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన పరిస్థితులు మారాలి అని అంటే కనుక ఈ రోజు నేను చెప్తున్నాను, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి వ్యక్తులు ఉన్నా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యకి పరిష్కార మార్గం వెతకడానికి ఈ రోజు కాదు, రేపు కాదు, సమస్య తీరేంత వరకు కూడా నా సమయాన్ని నేను మీకు ఇస్తాను. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీ అందరికీ తెలుసు, ఈ రోజే మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని అంటే కనుక 30 సంవత్సరాల క్రితం ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి వివక్ష అవుతుంది దళితుల మీద, ఏ విధంగా ఉంది. ఈ రోజున సోషల్ మీడియా ఉంది, ఒక వీడియో పెడతా ఉంటే కనుక ఎటువంటి వాడితో సంబంధం లేకుండా వైరల్ అవుతుంది. కానీ ఆ రోజులు ఏమి లేవు. అటువంటి వివక్షత ఉన్న రోజుల్లోనే ఆయన వాటిలన్నింటిని ఎదుర్కొని ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, సివిల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్గా చేసి ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్ కింద, ఎందుకు ఆయన గురుకులాలకు డైరెక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే అన్ని గురుకులాలు బాగున్నాయి. అంటే ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఉన్న ఇన్ని సంస్థల్ని బాగు చేయగలిగినప్పుడు వ్యవస్థ బాగు చేయలేదా? చేయగలదు. కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అని అంటే కనుక ఆయన మీ అందరినీ మన అనుకుని హక్కున చేర్చుకున్నాడు కాబట్టి, ఇది మన సమస్య అనుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చెయ్యలేదు, వీళ్ళు అవసరం లేదు అనుకుంటున్నారు కాబట్టి మీ సమస్యల్ని తీర్చట్లేదు. పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది అని అంటే కనుక 2019లో కూడా హైకోర్టు పేపర్లో వచ్చిన కథనాన్ని తీసుకుని, అరే హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఇంత దారుణంగా ఉన్నాయా, బాత్రూములు లేవా, తినడానికి తిండి లేదా అనుకుంటా ఆ యొక్క వ్యాజ్యాన్ని మీకు ఆ యొక్క పేపర్ కటింగ్ని మలిసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద, అంటే సుమోటో కాగ్నిజెన్స్ అని చెప్పని అంటాము. సో సుమోటో కాగ్నిజెన్స్ కింద చేయడం జరిగింది, ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ హాస్టల్స్, ఈ ఎస్సీ ఎస్టీ బహుజన మైనారిటీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మీరు కల్పిస్తున్నారు అని చెప్పి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి. దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక 2019లో సాక్షాత్తు హైకోర్టే సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటే మనం 2024 మార్చిలో కూడా ఇంకా మన సమస్యలు ఆ విధంగానే ఉన్నాయని చెప్పి ధర్నా పెట్టుకున్నాము అని అంటే కనుక ప్రజాస్వామ్య దేశం అని చెప్పి జబ్బాలు దచ్చుకునే మనము సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కూడా అధికారులు కదలట్లేదు అని అంటే కనుక ఎంతటి దౌర్భాగ్యమైన, హీనమైన
పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. మరి ఏ విధంగా సమస్యలు తీరాలి? సమస్యలు తీరాలి అని అంటే కనుక ఇన్ని రోజులు మీరు సమస్యల మీద కొట్లాడుతున్నారు, వార్డులతో మీ స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ సమస్యకి ఒక సరైన మార్గం వెతికినప్పుడు మాత్రమే మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు బయటికి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, మమ్మల్ని తిరగనివ్వరు అని చెప్పని అంటున్నారు. ఎన్ని కేసులు పెడతారు? ఎందుకు పెడతారు? ఈ రోజు మీరేమన్నా మర్డర్లు చేస్తున్నారా? డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఎందుకు కేసులు పెడతారు? మీకు రావాల్సిన కనీస సౌకర్యాలు, సదుపాయాలు మన అంబేద్కర్ గారు విలువైన, అమూల్యమైన, ఎంతో అపూర్వమైన ఒక రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 19, 21 రైట్ టు లైఫ్, లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని హక్కులు కల్పించడం జరిగింది. ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తే ఈ రోజు కేసులు పెడతారా? ఒక్కసారి ఆలోచించండి. మనందరం అనుకుంటున్నాం కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని. ఎందుకు ఆయన ఇంకా మనం కొనియాడుతున్నాం? ఎందుకు అంటే కనుక ఒక జాతిని ముందుకు నడిపించాలి అని చెప్పి, ఒక సమాజాన్ని ముందుకు నడిపేయడానికి, స్వేచ్ఛాయుత వాతావరణంలో వెళ్ళడానికి ఒక భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఆ యొక్క భారత రాజ్యాంగ ఫలాల్ని మనం ఎంతవరకు అవలంబించుకుంటున్నాము అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇది మీ సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సమస్య ఇది. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీ సమస్య గురించి చెప్పగానే ఒకటే అన్నారు, సమస్య ఎక్కడుంటే మీరు అక్కడ ఉండండి. అనునిత్యం కూడా విద్యార్థులు, ఎస్సీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు వెళ్ళి నిలబడండి. నేను మీ యొక్క ఏదైతే రిక్వెస్ట్ ఉన్నాయో, వినతులు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన వంతు ప్రయత్నం చేసే విధంగా మనము తూచా తప్పకుండా చేద్దాము అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. సో సార్ కూడా ముందస్తు అపాయింట్మెంట్స్ ఉండటం చేత, అదేవిధంగా చాలా దూరంలో ఉండటం చేత అప్పటికప్పుడు, ఎందుకంటే నిన్నే చెప్పడం జరిగింది, ఈ రోజు మనం ధర్నా పెట్టుకున్నాము, రాలేకపోయారు. తప్పకుండా కూడా మీ దగ్గరికి వస్తా అని చెప్పని అన్నారు, మీతో కూడా మాట్లాడిపోమని చెప్పి కూడా నాతో చెప్పడం జరిగింది. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నా యొక్క విలువైన సమయాన్ని ఈ రోజు ఇవ్వడం కాదు, మొన్న వచ్చి ఇవ్వడం కాదు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా సమస్యలన్నీ తీరేంత వరకు కూడా నేను మీ తరపున నిలబడి పోరాడతాను. అదేవిధంగా సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు కొంత ఫండ్ మీ దగ్గరికి వస్తున్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులతోటి కుమ్మక్కైపోయి ట్రెజరీ నుంచి వచ్చే ఫండ్ని వాళ్ళ సొంత పాకెట్స్లోకి టర్న్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానమైన కారణం ఏంటంటే కనుక ఎవరు అడుగుతారు? ఈ రోజు ఒక ఆర్టీఏ వేస్తే సోదరుడే చెప్పాడు 30 రోజుల సమయం అయిపోతుంది, 30 రోజుల సమయంలో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అని చెప్పి. నేను అదే చెప్పాను, సోదరు ఒక మాట చెప్తున్నాను, మనము ఒక దొంగ మీద నువ్వు ఎంత సొమ్ము దోచుకున్నావు అని చెప్పి ఆర్టీఏ వేస్తున్నాము, ఆ దొంగ నేను ఇంత సొమ్ము దోచుకున్నావు అని చెప్పి మనకి రిప్లై ఇస్తాడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవ్వడు. ఎందుకు అని అంటే కనుక వాడే పెద్ద దొంగ కాబట్టి. సో అధికారులు కూడా కొంతమంది ఈ రోజు మనం పేపర్లో చదువుకుంటున్నాము, పసిపిల్లలు ట్రైబల్కి సంబంధించి తాండాల్లో పసిపిల్లలు తాగే పాలు కూడా అమ్ముకుని ఒక అధికారిని ఏసీబీ అధికారులు 50 లక్షలు స్కామ్ చేసింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత హీనం, ఒక్కసారి ఆలోచించండి. అటువంటిది ఈ సంక్షేమ హాస్టల్స్ మీద వచ్చే ఫండ్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళ సొంత పాకెట్స్లోకి మలుచుకుని మనకి రావాల్సిన కనీస వసతులైనా సరే తిండి వాళ్ళు ఆ విధంగా కొల్లగొడుతున్నారు. కాబట్టి ఈరోజు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీ అందరి తరపున నిలబడడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, నేనున్నాను, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, మన టీం అంతా ఉంది. మీరు ఏ మాత్రం వెనకడుగు వేయకోకుండా ఎవరైతే కనుక ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారో వాళ్ళందరికీ చెప్పండి. ఈ రోజు ఎంతో మంది లీడర్లు వస్తారు, వాళ్ళ పబ్బం గడుపుకుని పోతూ ఉంటారు. ఇంతమంది స్టూడెంట్లు మా దగ్గరికి వచ్చారు, మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి అన్నారు, మరి నాకు ఎంత ఇస్తావు అని చెప్పి డీల్స్ మాట్లాడుకుని పాకెట్లు నింపుకుని పోయే నాయకులు కానీ ఎంతోమంది ఉన్నారు. అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఈ యొక్క శుంకర్ నరేష్ అనే వ్యక్తి అటువంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా, హత్యాయత్నం ప్రయత్నం చేసినా కూడా వాటిలన్నింటినీ ఎదిరించి ప్రజల తరపున నిలబడిన వ్యక్తి. అందుగురించే ఈరోజు మీకు సమస్య ఉందా అనగానే మీ దగ్గరకు వచ్చాను. రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ మేము ఉంటాము అని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ యుద్ధం ఈ రోజుతో ముగిసిపోలేదు, ఇప్పుడే ఆరంభం అయ్యింది, యుద్ధం ఇంకా మిగిలే ఉంది అని చెప్పి నేను మీ అందరికీ వినియోగించుకుంటున్నాను. మరొక్కసారి నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఏ విధంగా చేసిండో ఒకసారి అన్న గురించి ఆలోచిస్తే, అన్న గురించి సోషల్ మీడియాలో వెతికితే తెలుస్తుంది. సామాజిక విషయాలపైన అవగాహన ఉండి ఆ సామాజిక అవగాహన ఉన్న ఆ సమస్యలని నా సమస్యలుగా భావించి కొట్లాడిండు. అదేవిధంగా ఆ సమస్యలని మన సమస్యలుగా భావించి మనందరి సమస్య అనుకొని వచ్చిన అన్నకి
ఒక్కసారి హృదయపూర్వక జైబీని తెలియజేస్తూ క్లాస్ కొడదాం గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ అన్న. మీ చప్పట్ల ద్వారా మాత్రమే మీకు ఏదైనా చెల్లించుకోగలుగుతున్నాం. వీలైతే మేము ఫ్యూచర్లో ఏ స్థితిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, మీరు ఏం చేశారో, మీరు ఏ విధంగా సమాజం కోసం పాటుపడుతున్నారో అదేవిధంగా మా వంతుగా మీ స్ఫూర్తితోటి ఆ అంబేద్కర్ ఆశయాలను మీరు నింపుకొని మీరు ఏ విధంగా అయితే నడుస్తున్నారో అదేవిధంగా మేము ఇతర సమాజం మీద కానీ ఇతర వ్యక్తుల మీద కానీ మేము కూడా నడుస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా పిల్లలందరి నుంచి మాట కూడా ఇస్తున్నాము. అదేవిధంగా అడిగిన వెంటనే ఎంతో మీడియాకి ఎందరో మందికి అన్న చెప్పాడు, సోషల్ మీడియాకి చెప్పారు, కానీ ఎవరు రాలే. ఎందుకంటే మనల్ని కనిపించని వివక్షత ఇంకా దాగి ఉంది. కనిపించని వివక్షత ఇంకా దాగి ఉండి మనల్ని చూస్తూనే ఉన్నారు. ఆ విధంగా మనల్ని మూసేద్దామని, ఆ విధంగా చూద్దామని విద్యకు దూరం చేసి, వసతులకు దూరం చేసి, బ్రతికే దూరం చేసి, ఏదన్నా ఎదిగినా కానీ, ఏదన్నా గొప్పగా అయినా కానీ, అధికారంలో ఉన్నా కానీ దళితుడు అది ఇది అని ఇంకా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం గ్రహించుకొని ఈ విధంగా ఉండాలి. మనం అన్న ఎవరెవరికి చెప్పారో ఏమో తెలియదు, కానీ అన్న చెప్పిన విషయాలలో మీడియాలలో ఈ మీడియా వైఆర్ టీవీ మీడియా రావడం చాలా సంతోషకరమైన విషయం. మా హక్కున ఉండడం, మా విద్యార్థుల పక్షాన ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. మీ విధంగా రావడానికి చాలా అన్న. మీరు ఏ మీడియా కూడా, ఏ ప్రభుత్వ మీడియా కానీ వేరే ఏ మీడియా కానీ మమ్మల్ని చూడలేదు, మీరు చూశారు. మీ అందరికీ, ఈ మీడియా మిత్రులందరికీ, ఈ మీడియా ఆ టీం అందరికీ హృదయపూర్వక జైబీను తెలియజేస్తున్నా. బ్రదర్స్, మనము ఇక్కడ లేకపోతే ఒక్కరితోటైనా ఈ సమావేశం క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఒక్కరితో కాదు. అక్కడక్కడ ఉన్న హాస్టల్స్, మన బ్రదర్స్ భాగ్యలత హాస్టల్ నుంచి, ఇక్కడ ఉన్న ఎస్సీ హాస్టల్ నుంచి మేము వస్తాం బ్రదర్, మేము వస్తాం, మీ సమస్య మా సమస్య ఒకటే, కలిసి కొట్లాడదామని విద్యార్థులు వచ్చినప్పటికీ రానప్పటికీ ఎంతో కొంత మా వంతుగా మేము సహాయం చేస్తాం, మేము వస్తాం, మేము నిలబడతాం, ఇది మా రైట్ కూడా అని ప్రతి ఒక్కరు బ్రదర్ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తున్నా. జై భీమ్. అదేవిధంగా బ్రదర్స్, చాలామంది మీరందరూ ఒక స్ఫూర్తితో వచ్చారు. ఇక్కడికి వచ్చి మన సమస్యల మీద అవగాహన తెచ్చుకున్నారనుకుంటున్నా. తెచ్చుకొని వీటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి, పర్సనల్గా ఆలోచించండి. ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం, ఎందుకు ఈ ప్రభుత్వం మనల్ని ఇంకా వివక్షతో చూస్తుంది, మనం ఏమేం చేయాలి, మనం ఏ విధంగా ప్రణాళిక సృష్టించుకుంటే మంచిది అని ఆలోచించుకొని ప్రతి సమస్య మీద కొట్లాడాల్సిన పని ఉంది. చూడండి ఒకసారి, ఏదన్నా మనం అన్నొచ్చి ఆ రోజు కొట్లాడింది కాబట్టే ఫ్యాన్లు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది. ఏంటంటే తెలియని రహస్యాలు తెలియనట్టుగా జరుగుతుంటాయి. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఆ ట్యాంక్ కూడా అక్కడ 4 సంవత్సరాల నుంచి అందులో నీళ్ళు ఉన్నాయన్న ఆ ట్యాంకులో, అది 4 సంవత్సరాల నుంచి అదే నీళ్ళతోటి ఉన్నాం మేము. ఇప్పుడు మీరు పోయిన 2 రోజులకి అది క్లీన్ అవుతుంది, అందులో మోటార్ పడుతుంది, ఆ నీళ్ళు పైకి ఎక్కుతాయి. ఇది మాత్రం పక్కా జరుగుతుంది. ఆ ఫ్యాన్లు లైట్లు లేవు, ఆ లైట్లు అన్నీ మంచిగా అవుతాయి. ఎందుకంటే ఒకరు గుర్తించారు, మీడియా దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఆ పనులన్నీ జరగాలంటలేవు. ఈ విధంగా ప్రతి ఒక్క హాస్టల్లో చేంజ్ రాకపోతే మీకు మేము వస్తాం, మా హాస్టల్ నుంచి మేము వస్తాం, మా దగ్గర సమస్య ఉంటే మీరు రండి, కలిసి కొట్లాడదాం, కలిసి కొట్లాడి గెలుద్దాం. ఆ బిల్డింగ్ చూసుకుంటే అన్న, అక్కడ ఒక ఇల్లు ఉందన్న, హాస్టల్ కాంపౌండ్ హాల్లో ఆ బిల్డింగ్ ఉంది, కానీ దాని గురించి పట్టించుకునేటోళ్ళే లేరు. ఆ బిల్డింగ్ గురించి ఏమైంది, ఎట్లా ఉంది పరిస్థితి, ఆ బిల్డింగ్ గురించి చూసుకుంటే పిల్లలకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఆ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయాలా లేదా, ఇందులోనే ఉంటే వాళ్ళకి దారి ఎట్టియాలి, అసలు దాని గురించి అవగాహన లేదు. మెయిన్గా ఇటు నుంచి స్ట్రేట్గా గోడ ఉంది కదా, గోడ నుంచి దారి ఉంది. మెయిన్గా వాళ్ళు కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకొని ఈ విధంగా మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి మేము కూడా లేని వాళ్ళం అది దాన్ని వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళకున్న లాయర్స్ ద్వారా అప్లై చేసుకొని ఆ గోడను కొలగొట్టి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారు. అది కొంత పోయినా, అంతలో కొంత పోయినా కానీ మాకు ఇబ్బందే కదా. మాకున్నది ఎందుకు మరి అటు పక్కదారి పోవాల్సిన పనేముంది? మన భూమే ఇది, అసైన్ ల్యాండ్లో నుంచి మన ఎస్సీ వాళ్ళ నుంచి కొన్నది, ప్రభుత్వం కొని మనకప్ప చెప్పిన భూమే. ఈ విధంగా జరుగుతుంటే మరి మనం సప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎట్లా? కానీ అలాంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కరు చైతన్యం కలిగి వచ్చారు. నా మిత్రులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, తమ్ముళ్ళందరికీ ప్రత్యేకంగా, తమ్ముళ్ళు మనం ఈరోజు ఒక్కడు 2-3 కావచ్చు, రేపన్నాడు చరిత్ర సృష్టించబోతాం. ఈరోజు ఒక్కరితోటి అయితే ఆగదు, మొదలు పెడదాం. ఈరోజు కాకపోతే ఈ హాస్టల్ కాకపోతే అన్ని హాస్టల్స్ కలిసి మొదలు పెడదాం, చరిత్ర తిరగరాసేలాగా కష్టపడదాం. మన బ్రతుకులు మారిన రోజు మనం బాగుపడకపోవచ్చేమో, కానీ మన జనరేషన్ తరతరాలు బాగుపడతాయి. మన తమ్ముళ్ళందరూ చదువుతారు, మన తమ్ముళ్ళందరికీ వసతి వస్తుంది. కాబట్టి మనందరం కష్టపడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఓకేనా? హాస్టల్ నుంచి వచ్చినాం ఇక్కడికి, రోజు చూస్తూనే ఉన్నాం మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. ఎవడొచ్చి చూడడు మనకి, మనం ఒకరిని చెప్తేనే వాడు వింటాడు, మనకి ఏదో పరిష్కారం ఇస్తారు. సో రోజు ఫుడ్ తింటున్నాం కదా హాస్టల్లో, రోజుకు 3 పూటలు అన్నం పెట్టాలి. మా హాస్టల్లో ఎట్లా పెడుతుంటారంటే అన్న, ఫుడ్ పొద్దున వండుతారు,
అది మధ్యాహ్నం తిందాం అనుకునేసరికి ఆ రైస్ మొత్తం గట్టిగా అవుతుంది. ఆ రాళ్ళు తీసి ఇట్లా పలగొట్టాలి మొత్తం ఇట్లా ఇట్లా ముక్కలు ముక్కలు చేసి అన్నం అప్పుడు పెట్టుకొని ఇట్లా నలుచుకొని తినాలి అప్పుడు అన్నం. ఆ పప్పు పోసుకుందాం అనుకునేసరికి అందులో మొత్తం వాటర్ వాటర్ ఉంటాయి నీళ్ళు. అప్పటికి ఆ పప్పు మొత్తం అయిపోయి ఉంటుంది. కింద ఏదైనా ఉంటే ఇట్లా తుడుచుకోవాలి ఇట్లా గంటతోటి మొత్తం ఇట్లా కిందికి వెళ్ళి. ఇంకా బాత్రూమ్లు చూసుకోవాలి. కడిగేటోళ్ళు వస్తారు ఇట్లా నీళ్ళు దాంట్లో పినాయిల్ పోసి నీళ్ళు వాటర్ పోసి ఇట్లా పోసిపోతారు. ఆ వంట వాళ్ళని అడిగితే మాకు వచ్చే జీతాలు 8,000. ఆ జీతాలల్లో మేము ఏం చేయాలి, మేము పని చేయమని వాళ్ళు అంటారు బంద్ చేస్తని. ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం పట్టించుకోదు. మరి మా పరిస్థితుల గురించి మా బాధల గురించి ఎవరికి చెప్పాలి, యూనిటోలు ఎవరు? సో ఈ కొద్దిగా ఈ పరిస్థితులని మీరే కొద్దిగా చూసి ప్రభుత్వం వరకు మనం తీసుకువెళ్ళాలి. సో దానికోసం అందరం కలిసి కట్టుగా ఉంటే మనకు రానిదంటూ ఏది లేదు. పోతే టైం పోతుంది, కానీ ఆ టైంకో ఇప్పుడు టైం పోతుంది. ఇప్పుడు మనం చదువుకోలేమంటే ఫుడ్ కావాలి, మనకి మెయిన్గా ఫుడ్ కావాలి కదా. హాస్టల్లో ఒక మెడికెట్ లేదు. ఇప్పుడు ఎవరికన్నా స్టూడెంట్కి ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా సరే ఏదైనా సరే బయటికి పోవాలన్నా ఎనర్జీ కావాలంటే ఫుడ్ కావాలి. ఫుడ్ లేదు, వాటర్ లేదు, బాత్రూమ్లు చక్కగా లేవు. సో ఇప్పుడు స్టూడెంట్ ఎక్కడ పోతాడు? ఇంటికాడికి పోదామా? ఇంటికాడ పరిస్థితి బాగాలేదనే కదా హాస్టల్కి వచ్చింది. ప్రభుత్వం చూసుకుంటుందని హాస్టల్కి వచ్చింది. మిమ్మల్ని నమ్ముతానేమో ప్రభుత్వం చూసుకుంటే ఇట్లా ఒక స్టూడెంట్ని పట్టించుకోకుండా ఎక్కడనో పడేసినట్టుంటే కుక్క బతుకైతుంది. ఇంకా మనం ఇట్లనే ఉంటామంటే మనది అర్థమవుతుందా? ఎస్సీని ఇంకా దిగజార్చాలని చూస్తారు. మనకు ఫుడ్ పెడితే మనకు చేస్తే మనకేం చదవలేమా? మనకేం ర్యాంకులు రావా? అది పెద్ద బ్రహ్మ విద్యనా మనకేమైనా ర్యాంకులు రాకపోవడానికి? ఎంతమంది పోతలేరు, ఎంతమంది ఐఏఎస్ అయితే లేరు. ప్రవీణ్ కుమార్ సార్ లేడా మనకి? సో ఈ మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు, మెయిన్గా ఆ ప్రైవేట్ బిల్డింగ్లో స్ట్రెంత్ ఎక్కువ అయిపోయి అడ్మిషన్స్ ఎక్కువ అయిపోయి అక్కడ లైబ్రరీ కూడా తీసేయడం జరిగింది. ఆ లైబ్రరీ మెయిన్గా మనం వచ్చింది పర్పస్ ఏంటంటే చదువుకోవడానికి వచ్చినాం, వివిధ గ్రామాల నుంచి వచ్చినాం, చదువుకోవడానికి వచ్చినాం. కాబట్టి లైబ్రరీ ఉంటే అన్నిటికీ అన్ని సివిల్స్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఎందరో మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటే మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. ఆ లైబ్రరీ పెద్ద కారణమైపోయింది. మళ్ళీ మా హాస్టల్లో ఫుడ్ సమస్య ఎప్పటి నుండో ఉంది. ఆ ఫుడ్ చూసేసరికి నీళ్ళ చారు, మధ్యాహ్నం తినలేకపోతున్నాం. మరియు అక్కడ ఫుడ్ సమస్య పెద్దది. జై భీమ్. కసి లేదా? జై భీమ్. మనకు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏకమయ్యాం. దేని కొరకు? హాస్టల్ సమస్యల కొరక లేకపోతే మన డెవలప్మెంట్ కొరక? ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్ హాస్టల్ సమస్యల కొరక? హాస్టల్ సమస్యల కొరకు. సో హాస్టల్ సమస్యలుకి కారణమైన వాళ్ళు ఎవరు? మనమా ప్రభుత్వమా? సో ప్రభుత్వం కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు వసతులు కానీ బిల్డింగ్లు కానీ ఫుడ్ కానీ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో డైట్ ఛార్జెస్ కానీ లైబ్రరీ కానీ న్యూస్ పేపర్ కానీ వివిధ రకమైనటువంటి మనకి ఏవైతే ఫెసిలిటీలు ఉన్నాయో అవి మన వరకు రానప్పుడు మనం ఎలా ఇంకా అభివృద్ధి చెందుతాం? ఇంకొకటి ఏంటంటే మనం ఎలా ముందుకు సక్సెస్ కావాలి? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో నుంచి విద్యార్థులు లేరు, వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ కావట్లేరంటే వాళ్ళకు ప్రాపర్గా ఫుడ్ షెల్టర్ లేకుండానే వాళ్ళు ఎక్కడో వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి మాకు ఒక గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, మేము అందులో చదువుకొని మేము ఎదగాలి, మా యొక్క తరాన్ని కూడా మేము ముందుకు తీసుకురావాలి, చైతన్యం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన తల్లిదండ్రులలో మన దగ్గర నుంచి ఎవరో మనకు సపోర్ట్ చేసినందుకే మనం ఇక్కడి వరకు వచ్చి మనం ఇక్కడ చదువుకుంటుంది. అవునా కాదా? మనకు ప్రాపర్ షెల్టర్ లేని చెప్పి మనం గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నాం. సరే, మనం గవర్నమెంట్ హాస్టల్లో ఉండాలంటే ఫ్రీగా అయితే ఉండట్లేదు కదా. మన దగ్గర ఈ పాసులు తీసుకుంటున్నారా లేదా? గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయా? మరి ఫండ్స్ వస్తున్నాయి, ఈ పాసులు తీసుకుంటున్నప్పుడు మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ మనకు ఎందుకు ప్రొవైడ్ చేయాలన్నట్టు? గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్టు? డైట్ ఛార్జెస్ కానీ ఇప్పుడు 50 రూపీస్ పర్ హెడ్ అని చెప్పేసి ఒక మంత్కి చెప్పినప్పుడు మరి ఒక 150 మెంబర్స్ ఉంటారు, ఎంత అవుతుండొచ్చు? మరి దాంట్లో మరి గవర్నమెంట్ మాకు ఎంతవరకు పెడుతుంది? మా గవర్నమెంట్ నుంచి డీడీలు కానీ కమిషనర్లు కానీ మరి అక్కడి నుంచి వచ్చిన వార్డన్ల దగ్గర నుంచి మాకు ఎంత వస్తుంది? అసలు కాంట్రాక్టర్స్ ఉన్నారు, మరి ఆ కాంట్రాక్టర్లు అసలు హాస్టల్లోనే అంటే ఫుడ్ ప్రాపర్గా సప్లై చేస్తురా? ఏవైతే నీడ్స్ ఉన్నాయో వెజిటేబుల్స్ కానీ ఇంకా వేరే పప్పు గింజలు ఏవైనా సరే కానీ అవి ప్రాపర్గా వేస్తున్నారా? సరే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత నొక్కేస్తున్నారు? తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? అవన్నీ కరెక్ట్ వచ్చినప్పుడే కదా మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ
మనకు కొంచెమన్నా నాలెడ్జ్ పెరిగేది. సో చదువుకుందాం, చదువుకోవడానికి హాస్టల్లోకి వచ్చినాం. హాస్టల్లోకి వచ్చినప్పుడు ఏం కావాలి? రూమ్ ఉంటే సరిపోతుందా? ఫుడ్ ఉంటే సరిపోతుందా? చెప్పండి బ్రదర్స్. సమస్య నొక్కంది కాదు, ప్రతి హాస్టల్ సమస్య, ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య. ఉందా లేదా? హాస్టల్కి వచ్చినాం, ఉంటున్నాం, పంటున్నాం, అయిపోయింది. ఫుడ్ ఎవరు పెట్టాలా? ప్రాపర్ ఫెసిలిటీస్, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, లైబ్రరీ కానీ. మనం చదువుకోవాలంటే మనకి లైబ్రరీ కావాలి. లైబ్రరీ కావాలంటే మన వార్డెన్లకు లేకపోతే పై అధికారులు ఎవరొకరు ఒక్కొక్క హాస్టల్కి ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేసి దాంట్లో యూపీఎస్సీకి కానీ లేకపోతే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటివి కానీ ఏవైనా బుక్స్ పెట్టినట్టయితే మనం వాటిని రెఫర్ చేసి, న్యూస్ పేపర్లు రెఫర్ చేసి మనం కొంచెమన్నా నాలెడ్జ్ మనం పెంచుకుంటామా లేదా? అలా పెంచుకున్న తగ్గట్టు అయితేనే మనం ముంగడికి అభివృద్ధి చెందుతాం. లేకపోతే ఎక్కడ గొంగడేసినట్టు అటే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ వార్డన్లు ఎవరైతే చాలామంది వార్డన్ సార్లు ఉన్నారు, వాళ్ళు కూడా పై అధికారుల దృష్టికి ఏవైతే పిల్లల సమస్యలు ఉన్నాయో మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెంటనే స్పందించి ముందుగా మాట్లాడినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే మనం చెప్పిన కొద్ది వాళ్ళు సరే చూద్దాంలే, పోతుందిలే, అవుతుందిలే అని అనుకుంటుంటే ఏడున్నదా అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పాకెట్ మనీ అని చెప్పేసి చెప్పినారు. 4 years అవుతుంది, పర్ హెడ్కి 500 రూపీస్ నెల మంత్కి ఛార్జెస్ అని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకే లీస్ట్ వచ్చింది, కానీ కాకపోతే పైసలు అయితే వస్తలేవు. మరి అవి ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. లేకపోతే పై అధికారులు ఎవరన్నా ఉన్న వాళ్ళు మరి వాళ్ళకే సెటిల్ చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ కాపేసి ఇంకేమైనా ఉద్యమాలు చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా పర్సనల్ నీడ్స్కి వాడుకుంటారా కూడా ఎవరికి అర్థం కాదు. మనం వార్డన్లకు అడుగుతాం, పై అధికారుల దగ్గరకు పోతాం, వాళ్ళు ఏం చెప్తారు? అక్కడ అయినా ఇక్కడ అయినా అని చెప్తారు. మరి ఎంతవరకు ఆగినాయి అని చెప్పేసి వాళ్ళకు తెలుస్తుంది. మరి వాళ్ళపైన ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే సీఎం కానీ ఎవరున్నా సరే కానీ మన తెలంగాణ రాష్ట్ర పై అధికారులు ఎవరున్నా సరే కానీ ఈ యొక్క ఎస్సీ బృందాన్ని, ఎస్సీ యొక్క డెవలప్మెంట్ని ఇక్కడికి ఆపకుండా పూర్వీకులు నిర్ణయించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాంచీరాం గారు, జ్యోతిరావు పూలే గారు ఇలాంటి ఉద్దేశాలని అమల్లో తెచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు వాటిని ముందుకు నడిపించి ఇప్పుడు ఆపేసి తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకుంటారా, లేకపోతే మరి పూర్వీకులు ఉన్నటువంటి మాకు ఏదైతే ముందు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ అని చెప్పినారు మరి వాటిని డెవలప్ చేయకుండా ఇలానే ఆపేసి ఖాళీ నామకార్థంగా పేరుకే ఉన్నది అంటే ఉన్నది అన్నట్టే కాకుండా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ అంశాలను చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నట్టు ఏంటంటే మా యొక్క ఎస్సీ హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మీరు వాటిని గమనించండి. మేము ఇవాళ ఈ సమావేశం పెట్టుకోవడానికి గల కారణం కూడా మెయిన్ కదే. ఫుడ్ ప్రాపర్గా ఉండదు, డైట్ ఛార్జెస్ పెంచినా అమల్లోకి రావు, వచ్చినాయని చెప్తారు, ఎక్కడో ఆపేస్తారు. ప్రాపర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లేవు అసలుకి. ఎన్నో ప్రైవేట్ బిల్డింగ్లు ఓపెన్ చేస్తారు, ఒక 50 మంది 100 మంది అంటారు, దాంట్లో 200-300 మంది నింపుతారు. అది వాడన్లకే వెళ్ళాలా, పైన అధికారులు ఏమన్నా అంటే రికమెండేషన్లు వస్తాయని అంటారు. ప్రాపర్ బిల్డింగ్ లేనప్పుడు అడ్మిషన్లు తీసుకోవడం దేనికోసం? పిల్లలకి ఇబ్బంది పెట్టడం. మరి అలాంటి ఇబ్బంది పెట్టేటట్టుంటే హాస్టల్స్ ఎందుకు ఓపెన్ చేయడం? ఏదైతే ప్రాపర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో అంతవరకే తీసుకోవాలా. అంత చేతగానప్పుడు మరి గవర్నమెంట్ హాస్టల్స్ ఎందుకు నడపాలా? బంద్ చేసుకోమని చెప్పాలి కదా. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ లేకపోతే పై అధికారులు ఎవరున్నా సరే కానీ మా సమస్యలను స్వీకరించండి, ఆలోచించండి. మా యొక్క ఎస్సీ విద్యార్థులను ఏమాత్రం ఇబ్బంది పరచకుండా మేము కూడా మీ అంత స్థాయికి ఎదగాలి. ప్రతి ఒక్కరూ ఎస్సీ తరఫు నుంచి పాల్గొనాలి. మా యొక్క సమస్యలను స్వీకరించండి, సాల్వ్ చేయండి. జై భీమ్. సమస్యలు అంటే మనం ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనం ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటంటే హాస్టల్లో ఉన్న సమస్యల కోసం. సంక్షేమం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, ఆ ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. అయినప్పటికీ సంక్షేమం ఎక్కడుంది? 6 గ్యారంటీ పథకాలలో ఉందా? మీ ఇళ్లల్లో ఉందా? ఒకసారి చూసుకోండి. పేదల పార్టీ అని పార్టీలు చెప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప విద్యార్థికి కావాల్సిన వసతులని అందిస్తున్నారా? అధికారులను ఎప్పుడైనా ప్రక్షాళన చేసి వాళ్ళని కొత్త అధికారులను నిర్ణయించడం చేశారా? ఒకసారి ఆలోచించుకోండి. తిండికి కష్టపడుతున్నాం, ఇంకా మాకు తిండికి గతి లేక ఇంకా తిండికి కష్టపడుతున్నాము. మీరు కోటలల్లో బంగ్లాలల్లో బతుక్కుంటూ మీ పిల్లలని యూపీఎస్సీకి, సివిల్స్కి ప్రిపేర్ చేపిస్తున్నారు, ఐపీఎస్కి ప్రిపేర్ చేపిస్తున్నారు. ఇంకా ఏ నాటికాల నుంచో ఇప్పటి వరకు ఇంకా తిండి కోసమే బతకాల్సి వస్తుంది. మాకు ఇంకా ఇప్పటికి కూడా తిండి కోసమే కొట్లాడాల్సి వస్తుంది. కనీస వసతులు లేనప్పుడు ఎట్లా బతకాలి సార్ మేము? ఒక్కసారి మీరు ఆలోచించండి. సంక్షేమం అంటే ఎప్పుడో ఏదో చేసి 6 గ్యారంటీ పథకాలు పెడుతున్నావు కాదు సార్.
విద్య ఎప్పుడైతే విద్యార్థులకు కావాల్సిన విద్య అందుతుందో, వాళ్ళు ఎప్పుడైతే మేధావులు అవుతారో అప్పుడే మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మా హాస్టల్ సమస్యలు ఒకసారి పట్టించుకోండి. విద్యార్థులు మీరు ఇస్తున్నాం అది ఇస్తున్నామని మన బడ్జెట్లలో అంతింత రిలీజ్ చేశారు తప్ప ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ పోతుందని ఒకసారి చూసారా? అవును సార్, నేను చూశాను. ఆంధ్ర రాష్ట్రంలో ఫుడ్ సెక్రటరీ అయిన వేరే సారు ప్రతాప్ రెడ్డి అనే ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి హాస్టల్ని విజిట్ చేసి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఒకవేళ బాగాలేకపోతే తీసేయడం జరిగింది. మాకు ఫుడ్ సెక్రటరీ లేడా? మాకు అధికారులు లేరా? మా బాధలు మా గోసలు పట్టించుకోరా? ఎప్పుడు మీ చుట్టే మేము భజన చేస్తూ బతకాలా? ఈ చదువుకు దూరం చేసి మీ చుట్టే మీ జెండాలు పట్టుకొని తిరగాలా? మా బ్రతుకులు ఎట్లా మారాలి? ఒకసారి మీరు ఆలోచించండి. మాకు ఇది జరగకపోతే బై చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, ఆ రోజు విద్యార్థులకు జరిగిన పరీక్షలలో ఫెయిల్ చేయడం కానీ పరీక్షలలో నిర్వాహకరంగా చేసిన కేసీఆర్ ఏ విధంగా ఓడిపోయాడో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మా అందరికీ ఓటు హక్కు ఉంది. అందరికి ఓటు హక్కు ఉందా లేదా? అందరికి ఓటు హక్కు ఉందా లేదా? ఎంపీ ఎలక్షన్లలో పక్కా బుద్ధి చెప్తాం. మమ్మల్ని మా బతుకులను చూడకపోతే, మా సంక్షేమాన్ని చూడకపోతే మేము పక్కా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఒక్కసారి చూసుకోండి అధికారులారా, అధికార ప్రతినిధులారా, ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు చెప్పుకుంటా జబ్బలు కొట్టుకుంటా ఈజీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ ఇచ్చాం, రిజర్వేషన్ కల్పిస్తున్నామని మీరు చెప్పుకోవచ్చేమో, కానీ మీరు అనుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా మా సమస్యలు లేవు. మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ సిచ్యువేషన్స్ లేవు. తిండి కోసం కష్టపడదు, పురుగులు అన్నం తింటున్నాం మేము. పురుగుల మీరు సన్నబియ్యం అంటే సన్నబియ్యం మాకు వస్తలేవు, సన్నబియ్యం మాకు రావట్లేవు. మీరు పాకెట్ మనీ ఇస్తా అంటారు, పాకెట్ మనీ మా చేతికి ఇంకా రాలేదు. కాలేజీలలో చదువుతుంటే, ప్రైవేట్ కాలేజీలో చదువుతుంటే స్కాలర్షిప్లు రాక ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ కాలేక చాలామంది ఉన్నారు. అప్లికేషన్ చేసుకోలే, ఇంకా చాలామంది బాధపడుతున్నారు. స్కాలర్షిప్ రిలీజ్ చేస్తేనే వాడు ప్రైవేట్ వాడు మాకు సర్టిఫికేట్లు ఇస్తా అంటుండు, మీరు రిలీజే చేయలేదు. మాకు ఎట్లా చదువుకోమంటారు? ఎవరికి ఇద్దామని? మరి గ్రూప్ 1 అది ఇది అని వేసారు, ఓకే. మరి అది రాయాలంటే క్వాలిఫికేషన్ కావాలి కదా, ఆ సర్టిఫికేట్లు మా చేతికి రావాలి కదా. మీరు స్కాలర్షిప్ పైసలే వేయనప్పుడు ఎట్లా వస్తాయి మాకు? మీరు పంపించేది ఎంత పంపిస్తారు? అరకొర పంపించి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంపించి దానితోటే ఆ పైన ఉన్న అధికారులంతా తిని లాస్ట్ కొసరు కూడా మాకు అందకుండా చేస్తే మా బతుకులు ఈ విధంగా అయినాయి. చూడండి ఆ బిల్డింగ్ చూడండి, నాసి రకంగా కట్టారు. ఆ బిల్డింగ్లను చూస్తే ఆ ఖైదీలకు పెట్టినట్టు ఆ డోర్లు విండోలను చూడండి, ఆ ఖైదీలకు పెట్టినట్టు పెట్టారు. ఈ కుమ్మక్కుల కాంట్రాక్టర్లు ప్రతినిధులు అంతా కుమ్మక్క అధికారులు అంతా కుమ్మక్క ఇది పని చేస్తున్నారు. మనం ఆలోచించకుండా విచక్షణతో బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ప్రజాప్రతినిధులను ప్రశ్నిద్దాం, అధికారులను ప్రశ్నిద్దాం. బాత్రూమ్లకు పోతే మీ ఇళ్ళల్లో ఏసీ గదుల బాత్రూమ్లలో కూడా ఏసీ పెట్టుకుంటారు సార్. మాకు అంత అవసరం లేదు, మాకు అది మొత్తం ఏం అవసరం లేదు. బాత్రూంలో కూర్చుంటే సిల్కులు లేవు సార్, డోర్లు లేవు సార్. బాత్రూమ్ ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో అని భయపడుతూ కూర్చోవాల్సి వస్తుంది. తినే టైంలో లైబ్రరీ సరిగా ప్రామాణికంగా లైబ్రరీ లేక ఎక్కడ చదువుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఇంత మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ ఈ ప్లేస్లో రంగారెడ్డి జిల్లాలో ఇంత మంచి హాస్టళ్లలో ఒక హాస్టల్ అయిన ఈ హాస్టల్ ఉన్నప్పటికీ దీనికి కనీసం మెయింటెనెన్స్ లేదు. డీడీ సార్ ఒకసారి ఆలోచించుకోండి. మేము వర్క్ చేస్తున్నాం ఇచ్చేస్తున్నామని నలుగురు నీ చుట్టూ కూర్చొని చెప్పుకున్నంత మాత్రాన మీరు మంచి చేస్తున్నట్టు కాదు. మా బతుకులు మంచిగా లేవు. ఇక్కడ మనం తినే తిండి చక్కగా లేదు, బక్క చిక్కిపోతున్నాం. తినక అసలు చాలా ఘోరంగా బతికిపోతున్నాం. అవును చదువుకోవాలి, అది కావాలి ఇది కావాలి, ర్యాంకులు కొట్టాలంటున్నారు. ఎట్లా కొడతాం? మాకు అది తిననిక తిండే లేదు కదా. ఫిజికల్గా మంచిగా ఉంటేనే కదా మెంటల్గా బాగుండేది. మెంటల్గా మంచిగా ఉన్నప్పుడే కదా మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేది. తమ్ముడు ఒక మాట చెప్పాడు, విద్య అనేది బ్రహ్మాస్త్రం కాదు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఎన్నో పట్టాలు పొందిండు, మేము ఆయన వారసులం. మాకు ఎలాంటి బ్రహ్మాస్త్రం కాదు, మేము అన్ని సాధించగలుగుతాం, అన్ని ఉద్యోగాలు చేయగలుగుతాం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే ఫిజికల్గా మంచిగా ఉన్నప్పుడే మేము మెంటల్గా బాగుంటాం. కాబట్టి మాకు ఫిజికల్గా ఏవైతే నీడ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి చేయండి. మేము హైత్ నగర్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కటి ఇక్కడ సమస్యనే. లైట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, ఈ హాస్టల్ బిల్డింగ్ సరిగా లేదు. ప్రతి ఒక్క సమస్యతో బాధపడుతున్నాం. మా తల్లిదండ్రులు ఇంటికాడ కూలీనాలి పని చేసుకుంటా, పేద పని చేసుకుంటా, అదో ఇదో చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా బతుకుతున్నారు సార్. మా కొడుకులు హైదరాబాద్కి వెళ్ళి మంచిగా బతుకుతున్నారు, మంచిగా చదువుతున్నారు. రేపటి నాడు మా బిడ్డల్ని మంచిగా బతికిస్తారు, మా కొడుకులు నన్ను మంచిగా చూసుకుంటారన్న ఆశలతో ఉన్నారు. కానీ ఇక్కడికి వస్తే ఈ పరిస్థితులను మేము మా తల్లిదండ్రులు చెప్పుకోలేక కన్నీళ్లతోటి రాత్రి నిద్ర లేక ఎన్నో రోజులు గడుపుతున్నాం. పార్ట్ టైం వర్క్ చేసుకుంటా, క్యాటరింగ్లు చేసుకుంటా మా బతుకులను గడుపుకోవాల్సి వస్తుంది. కనీసం తిండి లేకుండా. తిండి అసలు డైట్ ఛార్జెస్ పెంచారు, 1850 పెంచారు. ఇప్పుడైనా అమలు అవుతుందా అని ఒక్కసారైనా ప్రక్షాళన చేశారా? అడిగారా? ఎప్పుడైనా చూసారా? అధికారులారా ఇప్పటికైనా అప్రమత్తం కాండి. లేదంటే ఈ రోజు నుంచే
ఈ రోజు నుంచే, ఈ సభ నుంచే, ఈ సుంకర నరేష్ అన్న ద్వారా మాకు సపోర్ట్ చేసిన ఈ మీడియా ద్వారా మేము ముందుకు వస్తాం, పోరాటాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థులందరి ద్వారా చెప్తున్నా, తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. మా నీళ్ళ ఆశయాలను నేను భాగ్యలత హాస్టల్లో ఉంటున్నాం. నేను వచ్చి 1 year అవుతుంది. ఫుడ్ పర్ఫెక్ట్ లేదు. మార్నింగ్ కాలేజీకి వెళ్తుంటే బాక్స్ తీసుకొని వెళ్తున్నాం, ఓకే. కాకుంటే ఆఫ్టర్నూన్ వెళ్ళే వారికి ఫుడ్ అంతా గట్టిగా అవుతుంది. పప్పు కర్రీ మొత్తం స్మెల్ వచ్చినట్టు అవుతుంది, గట్టిగా అవుతుంది. వాటర్ కూడా మా హాస్టల్లో వాటర్ కూడా పర్ఫెక్ట్ లేదు. 2 days అవుతుంది మేము మిస్ అయితే. 2 days అవుతుంది, వాటర్ పర్ఫెక్ట్ లేవు. బాత్రూమ్ వెళ్ళినా కానీ వాటర్ వస్తలేవు. బాత్రూమ్కి వెళ్ళి వాటర్ లోపలికి వెళ్ళినా ఇష్యూ వస్తలేదు. ఇంకా లైబ్రరీ లేదు మాకు. మాకు ఫస్ట్ టైం కంప్లీట్ అయింది. ఫస్ట్ టైంకి వెళ్ళేటప్పుడు మేము లైబ్రరీకి వెళ్ళాలంటే లైబ్రరీ లేదు. మేము కిందికి వచ్చి హాల్లో చదువుకుంటాం, డైనింగ్ హాల్లో చదువుకుంటున్నాం. మాకు మెయిన్గా లైబ్రరీ కావాలి. ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంది. మధ్యాహ్నం మార్నింగ్ బాక్స్ తీసుకోపోతే మధ్యాహ్నం వరకు పప్పు మొత్తం పైకి మొత్తం వాటర్ వస్తాయి, కింద మొత్తం పప్పుని మొత్తం స్మెల్ వస్తున్నాయి. హాస్టల్గా స్నానం చేస్తే కూడా మొత్తం ఇంకో ఇట్లా పుండ్లు అనేటివి అవుతున్నాయి. మొత్తం ఇట్లా అడిగితే ఏమన్నారు, మెడికేట్ హెల్త్ కిట్ కూడా లేదు హాస్టల్గా. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం. సంక్షేమ హాస్టల్ వసతులను వెంటనే, సంక్షేమ హాస్టల్స్ వసతులను వెంటనే we want కావాలి 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 we want గుర్తించాలి సంక్షేమ హాస్టళ్లను, గుర్తించాలి సంక్షేమ హాస్టళ్లను, గుర్తించాలి సంక్షేమ హాస్టళ్లను. కాపాడుకుందాం అంబేద్కర్ ఆశయాలను, కాపాడుకుందాం మహనీయుల ఆశయాలను, కాపాడుకుందాం మహనీయుల ఆశయాలను. we want